ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. మా తండ్రివైన దేవా, మీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించుట కొరకు మీ యొక్క జ్ఞానముతో వారిని నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృప మీ కాపుదల మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని మందిరానికి వస్తున్నటువంటి తన పిల్లలు తన యొక్క మాట ప్రకారం, తన యొక్క ఉద్దేశ ప్రకారం బ్రతకాలన్నది దేవుని యొక్క ఆలోచన ఉంది. కనుక ఎక్కడో లోకంలో ఉన్నటువంటి వారిని సంఘములోకి పిలిచాడు దేవుడు. సంఘములోకి పిలవబడినటువంటి వారందరూ ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఆలోచన ఉంది. కనుక ప్రియులారా, దేవునికి నచ్చనటువంటి స్వభావం క్రైస్తవునిలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవునికి నచ్చనటువంటి లక్షణం మందిరానికి వచ్చేవారికి ఉంటే కేవలం మందిరానికి వచ్చేయటం చాలా ఈజీయే, కానీ మరణం అనేది ఒకటి ఉంది. ఆ మరణం తర్వాత పరలోకం వెళ్ళటం చాలా కష్టం. కనుక మనం ఏ సంఘానికి వెళుతున్నా మన ప్రవర్తన అనేది కనుక మారకపోతే, ఇవాళ సంఘాలు వేరువేరుగా ఉండొచ్చు, ఉపదేశించేటటువంటి ఉపదేశకులు వేరువేరుగా ఉండొచ్చు, కానీ మరణం తర్వాత చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే అందరిదే. అది మాత్రం మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వినవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడికైనా వెళ్ళండి, నీ బిహేవియర్ మార్చుకోకపోతే, వాక్యానుసారమైన బ్రతుకు నీకు లేకపోతే ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్ళే అవకాశం లేదు. అది మాత్రం ఖచ్చితంగా మనం రాసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఈరోజు సంఘాలకు వస్తున్నటువంటి వారికి ప్రతినిత్యం పాటలు పాడుతూ దేవుని వాక్యాలు వింటూ దేవుని మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు దేవునికి నచ్చనటువంటి ధోరణితో ప్రవర్తించటం నేటి సమాజంలో మనకు కనపడతా ఉంది. కనుక ఇలాంటి తత్వం దేవునికి ఇష్టమైనదా, దేవుడు దీన్ని ప్రోత్సహిస్తాడా అనేది మనం బైబిల్లోకి వెళ్ళి కొన్ని మాటలు చూడగలిగితే ప్రియులరా, మొట్టమొదటిగా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు పరిచయం చేస్తున్నా. ప్రసంగి గ్రంథం దగ్గరికి వెళ్ళండి. ఏదైనా జరిగిపోయిన తర్వాత మనం అయ్యో బాబు అంటే ఏమీ తిరిగి రాదు. ఒక సామెత ఉందండి, లోక సామెత, మనందరికీ తెలిసిందే. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? కాలటానికి ముందే నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి ఒరిగేది? మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు కూడా హెచ్చరిస్తున్నాడు, నాయనా నీ ప్రవర్తన బాగోకపోతే నీ పరిస్థితి పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ప్రార్థనకు వస్తే దానివల్ల నీకు ఉపయోగం లేదు అని కూడా బైబిల్ చెప్తా ఉంది. కానీ ఎవరైనా మీరు ఆలోచన చేయండి, అన్నీ బాగున్నప్పుడు మందిరానికి రాడు ఎవడు కూడా. తెలుసా మీకు ఇది? బైబిల్లో రాయించాడు దేవుడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడితో పని లేదు మనిషికి. ప్రతిదీ కూడా ఒక సమస్య కనుక మనకి ఏర్పడినప్పుడు ఆ సమస్యను బట్టి వస్తాడు. అది కూడా ఎప్పటిదాకా వస్తాడు? సమస్య తీరే వరకే ఉంటాడు ఇక్కడ. సమస్య తీరిన తర్వాత కంటికి కనపడ్డా ఎవడు కూడా. ఇక్కడే కాదండి, అన్ని ప్రాంతాలలో క్రైస్తవ్యం గుడ్డెద్దు చేలోబడ్డట్టుగానే ఉంది ఈరోజు. కనుక మరి దేవుడు ఒక మాట చెబుతున్నాడు, జాగ్రత్తగా మనం విందాం ప్రతి ఒక్కరం కూడా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి చూద్దామా? 13 నుంచి. దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? భక్తుడైనటువంటి సొలొమోను గారు, మహాజ్ఞాని ఆయన. ఆ మహాజ్ఞాని ఏమంటున్నాడు?
దేవుని క్రియలను ధ్యానించు. ఆయన చేసేటటువంటి పనులు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ బ్రతుకులో ఎన్ని మేలులు చేశాడో దేవుడు, అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు మరచిపోయి బ్రతుకుతున్నావు కనుక జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు తెలుసా? ఒకవేళ దేవుడు చేసిన మేలులు మరచిపోయి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే దేవుణ్ణి పరిచయం చేసుకునేటటువంటి పరిస్థితి నీకు తీసుకొస్తానంటున్నాడు. ఏంటో చూడండి, అవి ఏం చేస్తానంటున్నాడు? ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. మీరు ఆలోచన చేయండి. మరి దేవుణ్ణి మరచిపోయి దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు అన్న ఆలోచన మర్చిపోయి ఈరోజు నీకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు సమాజంలో. ఆలోచన చేయండి జాగ్రత్తగా. అంటే దేవుడు వినట్లేదులే, దేవుడు చూడట్లేదులే అనుకుంటుంది క్రైస్తవ్యం. కానీ దేవుడు ప్రతి కదలిక చూస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, నీ సొంత ఊరు విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఎలా బ్రతుకుతున్నా దేవుడు ప్రతి కదలిక మనిషిని చూస్తున్నాడు. ఆయన నిజంగా చూస్తున్నాడా? చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. 139వ కీర్తన ప్రారంభవచనాలు చూడండి. నిజంగా దేవుడు చూస్తున్నాడో లేదో తెలియాలి కదా మరి మీకు కూడా. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎలా చూస్తున్నాడంటేనా? పరిశోధన. పరిశోధన అంటే అణువణువు విడిచిపెట్టకుండా చూసేటటువంటి దానినే పరిశోధన అంటారు. కనుక పరిశోధించి తెలుసుకొనుచున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూసారండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం తింటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో కూడా దేవుడు అన్నీ చూస్తున్నాడు పరిశీలనగా. అంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు అని బైబిల్ చెప్తుంటే మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుల భూమి మీద మీరు ఆలోచన చేయండి. అంతే కదండి. మరి ఇప్పుడు తండ్రి నన్ను చూస్తున్నాడంటే నా బిహేవియర్ ఎంత బాగుండాలి? మరి తండ్రికి నచ్చని క్రియలు నేను చేస్తే మరి తండ్రి ఊరుకుంటాడా? మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవునిలోకి రాకముందు ఎలా బ్రతికినా దేవుడిని నేను లెక్కలో తీసుకోలేదు ఆయన. ఇప్పుడు దేవునిలోకి వచ్చేసిన తర్వాత నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానండి, నాకు డబ్బు ఉంది కాబట్టి డబ్బును చూసుకొని ఎగురుతానండి, నాకు అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని బట్టి నేను గంతులేస్తానండి అని నీకు నచ్చినట్టుగా బ్రతికితే దేవుడు ఏం చేస్తున్నాడో బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. సమయానుకూలంగా మనం కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి అహం మీరు చూస్తున్నారో లేదో, ఈరోజు డబ్బు ఉందని, చదువు ఉందని, పలుకుబడి ఉందని, పరపతి ఉందని, బంధుబలగం ఉందని ఈరోజు మనిషి గర్విస్తున్నాడు భూమి మీద. దేనిని బట్టి నీ గర్వం? అందుకే అంటున్నాడు, చదువుకున్న మన 20వ కీర్తనలో, కొందరు రథములను బట్టి మరికొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురని మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. అతిశయానికి మరో పర్యాయ పదమే గర్వం. ఈ తత్వం ఎవరిదేనంటే అది దుష్టుని యొక్క తత్వం, ఇది దేవుని తత్వం కాదండి. అతిశయపడే తత్వం, గర్వించే తత్వం, విర్రవీగేటటువంటి తత్వం, ఈ దుష్టత్వపు లక్షణాలన్నీ కూడా ఇవి వాక్యానుసారమైనవి కాదు. మరి ఇలాంటి తత్వం కలిగి మందిరానికి వచ్చేటటువంటి వారిని మరి దేవుడు గద్దించడా మీరు చెప్పాలా? ఇప్పుడు ఈ పిల్లలిద్దరు ఎవరైనా చిన్న పొరపాటు చేశారనుకోండి, తల్లి తండ్రి గద్దించరా? ఇప్పుడు వాడు చెల్లి మీద ఇలా అన్నాడన్నా వాళ్ళ మా అమ్మ ఏం చేసింది? రైట్ అని గద్దించింది. అంటే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డలను ఎలా గద్దిస్తావో, ఎలాగైతే శిక్షిస్తావో, ఎలాగైతే హెచ్చరిస్తావో, తన పిల్లల విషయంలో కూడా పరలోకమందున్న తండ్రి హెచ్చరిస్తాడా, గద్దిస్తాడా, శిక్షిస్తాడా? మీరు చెప్పాలి. గద్దిస్తాడు, వినకపోతే శిక్షిస్తాడు. ఈ రెండింటికి ముందు హెచ్చరిస్తాడు. గమనించాలి జాగ్రత్తగా. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెబుతున్నానంటే, ఏమండి, సమాజంలో ఉన్నోళ్ళు ఎలా బ్రతికినా మనకు అవసరం లేదండి.
మనకొద్దు, అసలు వాళ్ళ ప్రస్తావన మనకొద్దు. ఇప్పుడు సంఘంలోకి వచ్చినటువంటి వారు బిహేవియర్ బాగాలేదనుకోండి, దాని వలన నష్టం ఎవరికి? మనకే కదండి. ఒకటి, నీ బిహేవియర్ బాగోకుండా నువ్వు మందిరానికి వచ్చి నీ బ్రతుకు మార్చుకోకుండా ఇక్కడ చక్కగా రాజాని సన్నిధిలో ఉండలేనని పాట పాడి లోకంలోకి వెళ్ళి పనికి మాలిన బూతులు మాట్లాడతాం అనుకోండి, నీ గురించి తెలిసిన లోకం ఏమనుకుంటుంది? ఆదివారం వెళ్ళి బ్రహ్మాండంగా ఆడ పాటలు పాడుతున్నావు అమ్మా, ఇదేంటి నోరు ఎట్టుందని నీ నోరు, నీ భాష తీరు ఎలా ఉందేంటి అంటే మందిరానికి వెళ్ళినా నీ బతుకు మారలేదా? మరి మారదు బతుకు. ఇట్లాంటి దరిద్రులంతా సంఘాల్లోనే ఉంటారు మళ్ళీ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకు మార్చుకోకుండా నువ్వు మందిరానికి వస్తే, నీ ప్రవర్తన మార్చుకోకుండా సంఘములో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ఆ తర్వాత వినకపోతే నిన్ను శిక్షిస్తాడు. ఇది ఖచ్చితమని బైబిల్ చెప్తా ఉంది. కొంచెం త్వరగా మనం వెళ్ళి చూద్దాం. విర్రవీగుతున్నటువంటి వారందరినీ మరి దేవుడు గద్దిస్తాడా, గద్దించడా? అసలు ఈ విర్రవీగుతున్నటువంటి తత్వం దేవుని స్వభావమా, దయ్యపు స్వభావమా? అసలు దీన్ని మానుకోమని చెప్పాడా, మానుకోవద్దని చెప్పాడా? బైబిల్లో ఎక్కడుంది ఈ మాటకు వచ్చినటువంటి మూలమని మనం చూడగలిగితే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో అక్కడ యాకోబు గారు ప్రస్తావన చేస్తున్నాడు దీని గురించి. అందుచేత సమస్త కల్మషము, జాగ్రత్తగా వినాలి మీరు, అసలు ఈ విర్రవీగే స్వభావం ఎందుకు వస్తుంది ఈ మనిషికనంటే సమస్తమైన కల్మషం. కల్మషం అంటే దేవునికి విరోధమైనటువంటి దేహ సంబంధమైన క్రియలలో పుట్టేటటువంటి తత్వమే కల్మషం అన్నాడు. ఈ కల్మషము ఏం చేస్తుందంటే విర్రవీగేటటువంటి దుష్టత్వాన్ని తీసుకొస్తుంది. అంటే కల్మషంతో నిండిన వాడిలో ఏముంటుందని అర్థమవుతుంది మనకి ఈ మాటను బట్టి. కల్మషముతో నిండినవాడు, కపటంతో నిండినవాడు, అసూయ కలిగిన వాడిలో ఏం కనపడుతుంది మనకి? విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం ఉంది. ఈ దుష్టత్వమును మీరు మాని అంటున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? సంఘములో చేర్చబడినటువంటి మీరు ఈ దుష్టత్వపు లక్షణమును మాని ఏం చేయమంటున్నాడు? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే ఈ శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరిస్తే, ఆ అంగీకరించబడినటువంటి వాక్యం, లోపల నాటబడినటువంటి వాక్యం నీలో ఉన్న దుష్టత్వాన్ని తొలిచేస్తుంది, అది తీసేస్తుంది. మరి ఎంతమంది వాక్యానుసారంగా అంగీకరిస్తున్నారని మీరు ఆలోచించండి. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట చెప్పాడండి దేవుడు. చూద్దాం ఆ మాట కూడా. ఎందుకు దేవుడు దుష్టత్వాన్ని వదులుకోమంటున్నాడు మీరు ఒకసారి చూడండి. ఈ దుష్టత్వాన్ని విడిచేటటువంటి వారు ఎలాంటి వారని మాట్లాడుతున్నాడు చూడండి. అసలు ఎవరిలో నుంచి దుష్టత్వం పోతుందో చూడండి. దేవుని యందు చూడండి 28 యోబు గ్రంథం 28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏం విడిచిపెట్టమంటున్నాడు దేవుడు? దుష్టత్వాన్ని విడవాలి. ఎందుకు దుష్టత్వాన్ని విడవాలి? దుష్టత్వాన్ని విడవకపోతే అధికముగా దుర్మార్గుడు అయిపోతావు, దేవునికి దూరమైపోతావు. మరి దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఈ సమాజంలో పిలువబడతావేమో, కానీ ఈ దుష్టత్వం కనుక నీలో ఉంటే మరణం తర్వాత పరలోకం వెళ్ళలేవు. ఆ పరలోకమందున్న తండ్రిని నువ్వు ఎప్పటికీ చూడలేవు. అందుకే దేవుడు ఏమని కోరుతున్నాడంటే, మందిరానికి వస్తున్నటువంటి మీలో దుష్టత్వపు లక్షణాలు ఉండటానికి వీల్లేదు. కానీ ఈరోజు మందిరానికి వెళ్తున్నటువంటి వారిలో ఎంతమంది బూతులు మానారు మీరు చెప్పండి? ఎంతమంది స్వార్థం, అసూయను విడిచిపెట్టారు మీరు చెప్పండి? మరి వీళ్ళందరూ క్రైస్తవులు, వీళ్ళు సరి చేసుకోలేక ఎదటోళ్ళ పడి ఎడుతూ ఉంటారు. మళ్ళా ఈ లక్షణం అంతా ఎవరిదైనా బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఇది దేవుని స్వభావము కాదు అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, దేవుడు మొదటిసారి ఒక పిలుపును పిలిచాడు. ఎక్కడికి? ఈ సమాజంలో బ్రతుకుతున్న వారికి రెండు పిలుపులు ఉన్నాయండి. ఏంటి తెలుసా అండి? ఒకటి సంఘములో చేర్చబడటానికి పిలుపు, రెండవది నిన్ను సమాధిలో పెట్టడానికి పిలుపు.
సంఘములో చేర్చబడిన తర్వాత సమాధికి చేరేలోపు ఈ మొదటి పిలుపు నుంచి రెండవ పిలుపుకు మధ్యలో దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో ఈ క్రైస్తవ సంఘానికి అర్థం కాలేదండి. అందుకే ఎలా ఉండాలని సంఘంలోకి పిలిచాడు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎలా ఉండాలని పిలిచాడు సంఘానికి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. అపవిత్రులుగా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా వాక్య భావం అర్థం కాక, పరిశుద్ధతకు నిర్వచనం అర్థం కాక, వాక్య విరుద్ధమైనటువంటి భావజాలాలతో ఎవరైనా సంఘములో ఉంటే దాన్ని ఏమన్నాడు? అపవిత్రత. కనుక ఆ అపవిత్రతకు మీరు చోటు ఇవ్వకుండా ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా మీరు బ్రతకాలని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండటానికి మొదటి పిలుపు అందుకున్నాం మనం. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండటానికి మొదటి పిలుపు అందుకున్నటువంటి మనం ఈ రెండవ పిలుపు ఎప్పుడైనా రావచ్చు మనకి. అవునంటారా కాదంటారా? మొదటి పిలుపు మాత్రం అందుకున్న సంఘంలోకి వచ్చేసాం మనం, రక్షణలోకి వచ్చేసాం మనం. వచ్చేసినటువంటి మనకు రెండవ పిలుపు ఎప్పుడైనా పిలవచ్చు దేవుడు. ఈ రెండవ పిలుపు ఎక్కడి కొరకు పిలుస్తున్నాడు దేవుడు? దేని కొరకు పిలుస్తున్నాడు ఈ రెండవ పిలుపు? మరి రెండవ పిలుపు ఎప్పుడు పిలుస్తాడు? మరి ఎప్పుడు నీ ప్రవర్తన మార్చుకుంటావు? ఎప్పుడు నీ ప్రవర్తన దిద్దుకుంటావు? మరి రెండవ పిలుపు ఎప్పుడో చెప్పాడు దేవుడు? ఎప్పుడు ఎవరికైనా చెప్పలేదు. ఎందుకు పిలుస్తున్నాడు? దేనికోసం పిలుస్తున్నాడు ఈ రెండవ పిలుపు? 90వ కీర్తన 3వ వచనం 2వ లైన్ చదవండి. 90వ కీర్తన చూడండి ఏమంటున్నాడు. 2వ లైన్ చదవమ్మా. 90వ కీర్తన 3వ వచనము 2వ లైన్. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఎక్కడికి సెలవిస్తున్నాడు ఆయన? ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన? మొదటి పిలుపులో సంఘానికి పిలిచాడు. మరి రెండవ పిలుపు ఎక్కడికి పిలుస్తున్నాడు? ఈ మొదటి పిలుపు నుంచి రెండవ పిలుపు మధ్యలో నువ్వేం చేస్తే ఎక్కడికి రావాలని ఆయన పిలుస్తున్నాడో అక్కడికి వెళ్ళగలుగుతామన్న ఆలోచన ఉందండి క్రైస్తవ్యానికి. మీరు ఆలోచించండి. మరి ఏం చేస్తే మనం వెళ్తాం అక్కడికి? ఏం చేస్తే వెళ్తామని ప్రభువు చెబుతున్నాడో, ప్రభువును దేని కొరకు పరలోకం నుంచి భూలోకానికి నీవలే నావలే పంపించాడో, పంపించబడినటువంటి ఆయన పంపించినటువంటి వాని గురించి ఏం మాట్లాడుతున్నాడో, సాక్షాత్తు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ సమాజానికి ఏమని చెబుతున్నాడో మీరు చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి జాగ్రత్తగా. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. అర్థమవుతుందండి క్రైస్తవ్యానికి మాట? దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చటానికి ఇదిగో పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాను. అంటే లోకములో ఉన్నటువంటి నిన్ను సంఘములోనికి దేవుడు ఎందుకు మొదటిగా పిలిచాడు? ఈ పిలుపుకు నిర్వచనం ఈరోజు అర్థం కాలేదు సమాజానికి. ఏదో ఆదివారం ఆచారబద్ధంగా వచ్చేసి కాసేపు కూర్చొని మరలా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు చాలామంది. కానీ దేనికోసం సంఘానికి పిలిచాడు నిన్ను? సమాజంలో బ్రతుకుతున్న నిన్ను సంఘంలోకి ఎందుకు పిలిచాడు? పదవుల కోసమా? పేరు కోసమా? దేనికోసం పిలిచాడు ఇక్కడికి? ఒకరినొకరు హెచ్చించుకోవడానికా? ఒకరికొకరు పోటీలు పడటానికా? దేనికోసం పిలిచాడు సంఘానికి? ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. అర్థం కానటువంటి క్రైస్తవ్యం వ్యర్థంగా తమ జీవితాన్ని గడుపుతుంది. కానీ ప్రభువారు చెబుతున్నాడు, దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను భూమి మీదకి వచ్చాను. ఏంటాయన చిత్తం? ఇదిగో సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు చేసినటువంటి పని ఆయన సంపూర్తి చేసి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచి ఆ పనిని 12 మంది శిష్యులకు అప్పచెప్పాడు. ఆ 12 మంది శిష్యులు అనేకులకు అప్పచెప్పారు. అందులో నువ్వున్నావు, నేనున్నా, ఈ యావత్ భూమి మీద ఉన్న ప్రతి జనాంగం ఉంది అందులో. లేదా రెస్పాన్సిబిలిటీ సంఘానికి ఈరోజు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. కానీ ప్రియులారా మీరు గమనించండి, ఏం చేశాడు భూమి మీద ఆయన వచ్చి? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. భూమి మీదకి వచ్చి ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఈరోజు మనం ఏం చేస్తున్నాం కూడా చూద్దాం.
చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎందుకోసం వచ్చాడంట భూమి మీదకి? ఆయన ఒక పని మీద వచ్చాడు. మరి ఈరోజు మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి? యేసుక్రీస్తు వారేమో నా తండ్రి పనుల గురించి నేను వచ్చానంటున్నాడు ఆయన. ఏమన్నా ఆయన కూడా మనవలే పుట్టాడా? మనవలే ఒక స్త్రీకి పుట్టాడు, మనవలే భోజనం తిన్నాడు, మనవలే గాలి పీల్చాడు, మనవలే నీళ్లు తాగాడు, మనవలే బ్రతికాడు ఈ భూమి మీద. కానీ పాపము లేనివాడుగా బ్రతికాడు, పరిశుద్ధుడుగా బ్రతికాడు, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, నెరవేర్చి భూమి మీద ఆయనను మహిమపరిచాడు. మరి ఈరోజు సంఘం మహిమపరుస్తుందా, అవమానపరుస్తుందా? ఆలోచించండి క్రైస్తవేమో మీరు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట, చేయుటకు నీవు నాకిచ్చిన పని. ఏమంటే క్రీస్తు అంతటి మహానుభావుడికి తండ్రి పనిస్తే ఆ క్రీస్తును ధరించినటువంటి మనకు క్రీస్తు పనిచ్చాడంటారా ఇవ్వలేదంటారా? ఇచ్చాడు. మరి ఇచ్చినటువంటి నీవు ఆ పని చేస్తున్నావా? నీ పని చేస్తున్నావా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. అందరూ అన్నాడా, కొందరని అన్నాడా? అందరూ, క్రీస్తును ధరించిన వారందరూ. యేసుక్రీస్తు వారేమో, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చానయ్యా, వచ్చినటువంటి నేను నీ పని సంపూర్తి చేశాను, ఈ భూమి మీద నాకు ఇచ్చినటువంటి బ్రతుకు అంతట్లో నిన్ను మహిమపరిచానని యేసుక్రీస్తు వారు చెబుతుంటే, క్రీస్తును ధరించినటువంటి మనం మాత్రం ఏం చేస్తున్నాం? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు పౌలు గారు. చూసారండి? మరి ఎవరు చేస్తారు యేసుక్రీస్తు వారి పని? తండ్రి ఇచ్చిన పని కుమారుడైన క్రీస్తు వారు చేశారు. క్రీస్తు వారు చేసినటువంటి పని అపోస్తులకు అప్పచెప్పారు. అపోస్తులు చేసినటువంటి పని సంఘానికి ఇచ్చేశారు. మరి ఇప్పుడు సంఘం ఏం చేయాలి? సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి. అసలు ప్రభు వల్లలో పాల్గొంటున్న నువ్వేం చేయాలి? ప్రచురము చేయాలి. మరి చేస్తున్నారా? ప్రభు వల్ల తీసుకునే ప్రతి ఒక్కళ్ళు మరొకళ్ళకి సువార్త చెప్పాలి. కానీ చెబుతున్నారా? చెప్పకుండా తీసుకుంటున్నారు. మరి తప్పకుండా తీసుకునే మీరు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో, ఎందుకు మన కోసం రక్తం కార్చాడో తెలియకుండా తీసుకుంటున్నటువంటి నీవు అయోగ్యంగా తీసుకుంటున్నట్ట ఆలోచించండి. మరి అయోగ్యంగా తీసుకుంటే మరి ఏమన్నాడు బైబిల్లో అలాంటి వాళ్ళ గురించి? అయోగ్యంగా తీసుకుంటే ఏమన్నాడు తెలుసా బైబిల్లో? అయోగ్యంగా తీసుకుంటే రోగాలు అన్నాడు. నిజమా అబద్ధమైంది? నిజమే. మరి ఈరోజు నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని వెళ్ళి ఒకళ్ళకి చెప్పాలి నువ్వు. అది బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత. ఎవరు చెబుతున్నావు? నీ ఇంట్లో ఉన్నోడికే నువ్వు చెప్పవు. మరి నీకు రోగం రాకపోతే ఏమొస్తుంది? మరి చూడండి, బైబిల్లో ఇలా చెప్తే మీకు అందరూ కోపాలు వస్తాయి. చూద్దాం, బైబిల్లో చూద్దామండి. బైబిల్లో చూపిస్తే మీకు వాస్తవ సంఘటనలు అర్థమవుతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. 20 డైరెక్ట్ 29 దగ్గర నుంచి వెళ్ళమ్మా. 30 చూడు. 30 చూడు. ఇందువలన అన్నాడు. ఎందువలన? ఇప్పుడు మనం 23 దగ్గరికి వెళ్దాం. 24 దగ్గరికి వెళ్ళు. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఏం చేయమన్నాడు? తీసుకునే వాళ్ళని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? వచ్చినటువంటి ఆయన ఎందుకన్ని హింసలు పడ్డాడు? పడినటువంటి ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? ప్రాణం పెట్టినటువంటి ఆయన ఎందుకు పునరుత్థానుడుగా లేవనెత్తబడ్డాడు? లేవనెత్తబడినటువంటి ఆయన పోతా ఈ రొట్టె ద్రాక్షారసం ప్రతి ఆదివారం ఎందుకు తీసుకోమన్నాడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని అక్కడ రొట్టెత్తన్నారు, ద్రాక్షారసం ఇస్తున్నారని చెప్పేసి బలోమని వెళ్ళిపోయి తీసేసుకొని, అమ్మయ్యా ఇది తిన్నాను కాబట్టి ఇక నా పాపాలు పోతాయి. రొట్టె ద్రాక్షారసం తీసుకుని పాపాలు పోతాయా? పోవు. మరి అప్పులు పోతాయా? పోవు. మరి ఏం పోతాయి? ఏమీ పోవు. ఎందుకు పోవు అవన్నీ? నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి పోవు. మరి నువ్వు జ్ఞాపకం చేసుకొని తీసుకుంటే
నీ ప్రతి సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. అందుకే అన్నాడు ఇందువలన అని మాట్లాడుతూ, ఎందువలన అంటే జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి జరగట్లేదు అంటున్నాడు. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమని రక్తమును గూర్చియు అపరాధగును. అంటే వివేచన లేకుండా, అంటే ఆలోచన లేకుండా తీసుకుంటే ఏమైపోతాడంట? అపరాధ అవుతాడు. అపరాధం అంటే పాపి. ఈ తీసుకునేటటువంటి వ్యక్తి అది ఎందుకు తీసుకుంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఈ రొట్టె ఎలా వచ్చింది, ఈ ద్రాక్షారసం ఎలా వచ్చింది, ప్రభు మమ్మల్ని ఎందుకు తీసుకోమన్నాడు, తీసుకుంటున్నాం మేము ఎలా బ్రతకాలి. ఇక్కడ ద్రాక్షారసం తీసేసుకొని బయటికి వెళ్ళి బండబూతులు మాట్లాడడం అనుకోండి, అది అయోగ్యంగా అంటారా, యోగ్యంగా అంటారా? నువ్వు నెలకే తీసుకో, లేకపోతే 6 నెలలకే తీసుకో, లేకపోతే ప్రతి వారమే తీసుకో. అసలు ఎందుకు తీసుకుంటున్నావో తెలియనటువంటి నీవు ఎప్పుడు తీసుకుంటే ఏంటి, ఒరిగేది ఏముంది? ఆలోచన చేయండి. రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నావో తెలియనప్పుడు నువ్వు వారానికి తీసుకుంటే ఏంటి, నెలకు తీసుకుంటే ఏంటి, 6 నెలలు తీసుకుంటే ఏంటి, సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే ఏంటి? ఆలోచించేద్దాం జాగ్రత్తగా. అందుకే అంటున్నాను 30వ వచనంలో, ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది చనిపోయారు. చూసారండి, అయోగ్యంగా తీసుకున్నటువంటి ఇశ్రాయేలీలు ఒకే దినమున వేలల్లో చనిపోయినట్టుగా రికార్డెడ్గా బైబిల్లో ఉంది. అయోగ్యంగా మనం తీసుకోకూడదండి. స్నానం చేయకుండా అయినా తీసుకోవచ్చేమో కానీ, పాపం చేసుకుంటా మానకుండా నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా శిక్ష నీకు తప్పదు. ఏమంటుందో బైబిల్? మళ్ళీ చదవండి మాట 30వ వచనాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులు చాలామంది చనిపోయారు అంటున్నాడు. చనిపోయిన లిస్టులో ఇశ్రాయేలీలు ఉంటే ఈరోజు చాలామంది బలహీనులుగా రోగులుగా సంఘానికి వస్తున్నా. ఎందుకు మారిపోతున్నారంటే వాళ్ళ తత్వం మారలేదు. అందుకే తత్వాన్ని మార్చుకోకుండా ప్రభు బల్లలో చేయి పెడుతున్నారు. కనుకనే అందరికీ ఈరోజు చూడండి, ఏమంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఎందుకు రోగాలు ఎక్కువ వస్తున్నాయి? ప్రవర్తన మారలేదు కాబట్టి, నీ బ్రతుకును మార్చుకోవట్లేదు కాబట్టి రోగాలు పెట్టాడు దేవుడు. ఏమంటే నడినెత్తి నుంచి అరికాలు వరకు తల్లి గర్భంలో నీ ఆకారం నిర్మాణం అవుతున్నప్పుడే ఈ భవిష్యత్తులో రాబోతున్న సకల రోగాలన్నీ మరి నీ తలకాయలో పెట్టాడంటే నమ్ముతావు అసలు నువ్వు? ఈ మాట నేను చెప్పకూడదు, మరి ఎవరు చెప్పాలి? MBBS డాక్టర్ MD చెప్తే నమ్ముతూ నువ్వు, కానీ బైబిల్ చెప్తే మనం నమ్మిసావు. ఆ మాట నమ్ముతావా? మనం నమ్మం. అయ్యగారు చెప్తే అస్సలు నమ్మరు. మరి బైబిల్ చెప్తే నమ్మాలి. ఎందుకంటే భవిష్యత్తుని గురించి చెప్తుంది బైబిల్. ఆదాము మొదలుకొని యుగ సమాప్తి వరకు ఈ భూమి మీద పుట్టబోతున్న ప్రతి రోగాన్ని దేవుడు నీ బ్రెయిన్లో పెట్టే నేను పంపించాడు ఈ భూమి మీదకి. నీ క్రియను బట్టి అది బయటకు తీస్తాడు దేవుడు. నీ క్రియను బట్టి బయటకు వస్తున్న రోగం చూస్తారా యెషయా గ్రంథం? నిజంగా దేవుడు ఇటు చేస్తాడా అంటే మరి నీ క్రియలను బట్టి మరి నీ జీతం ఇవ్వాలి కదండి. మరి జీతం ఇవ్వకపోతే ఊరుకుంటావా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నా, నీకు మరి జీతం ఇవ్వాలి కదా దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. తీగిన ప్రియులారా, ఎంత అద్భుతమైన మాటలు రాయించాడు దేవుడు. చూడండి, ఎవరికి అంట ఇవన్నీ ఎవరికి వస్తాయి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు. అంటే దేవుని మీద తిరుగుబాటు అంటే దేవుడు ఎప్పుడైనా కనపడ్డాడా మీకు? కనపడలా. మరి దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే ఏంటి? బాప్తీసనం పొంది సంఘానికి రాకుండా అడ్డగాడిదలాగా ఓళ్ళ మీద తిరగటం, బాప్తీసనం పొంది వాక్య ప్రకారం బ్రతకపోవటం, బాప్తీసనం పొంది దేవుని ఆజ్ఞకు లోబడకపోవటాన్ని దేవుని మీద తిరుగుబాటు చేయటం అన్నాడు దేవుడు. అంతేనా? అదే మరి చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకా కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైన. మీరు చూస్తున్నారో లేదు, 2025లో ఎక్కువ వచ్చే రోగాలు ఏంటో తెలుసా? హార్ట్ అటాకులు, యాక్సిడెంట్లు. ఇంకా మానవ జ్ఞానానికి అందనటువంటి మహాజ్ఞానం దేవుడు సేవకుల ద్వారా చెప్పిస్తున్న ఈ మట్టి మెదడు కలిగినటువంటి ఈ లోక జ్ఞానంతో ఉన్నటువంటి మనిషికి తన బ్రతుకు విలువ అర్థం కాలేదు. ప్రియులారా, మీరు గమనించండి. ప్రతి వాని గుండె ఎందుకు బలహీనపడుతుంది? ఎందుకంటే గుండె బలహీనం అవ్వటానికి కారణం నీ క్రియ, నువ్వు చేస్తున్నటువంటి పనులు. అందుకే 4వ వచనం అన్నాడు, పాపిష్టి జనం
ఎలా మారిపోయింది జనం? పాపిష్టి జనం. ఏమండి, ఒక 10 సంవత్సరాల క్రితం వెళ్ళి చూడండి మన ఊరు ఎలా ఉండేది. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదండి? కొంచెం బెటర్, ఇప్పటికంటే అప్పుడు బెటరు. ఇంకొక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి, ఆ 10 ఏళ్ల కంటే అంతకుముందు ఉన్నటువంటి 10 ఏళ్ళు బెటరు. ఇంకా ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఏమండి, అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా? 20 ఏళ్ల క్రితం ఎన్ని సంఘాలు ఉన్నాయి మన ఊరిలో? ఒక్కటే సంఘం, ఆర్సీఎం సంఘం. మరి ఇప్పుడు ఇంటింటా సంఘం. అప్పుడు బాగుందా ఊరు, ఇప్పుడు బాగుందా? మనుషులు బ్రతుకు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? చెప్పరేంటండి, బొమ్మలు చూస్తున్నారు? చెప్పాలి మీరు. బ్రతుకును మార్చుకోనటువంటి నీకు భక్తి అవసరమా? ఓత్తాడు దేవుడు ముఖం మీద. ఆలోచించి ఒకసారి, ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు, ఎందుకు చస్తున్నారు ఆలోచించండి. ఒక్కొక్కడికి గర్వం నెత్తికెక్కింది. అందుకే పెద్దోళ్ళు అంటారు, కళ్ళు నెత్తికెక్కిన ఇడుకని. బైబిల్లో ఉందా మాట? కళ్ళు నెత్తికెక్కినాయి అని బైబిల్ మాట్లాడిన మాట పెద్దలు చెప్పారు నీకు ఈరోజు. ఆలోచించేయండి. నీ డబ్బు, నీ అధికారం నిన్ను కాపాడదు. నిన్ను కాపాడగలిగేది దేవుని కృప మాత్రమే, ఆయన మాట మాత్రమే. కొంతకాలం బతకాలన్న ఆయన కృప కావాలి. నువ్వు తిన్నది అరగాలన్న ఆయన కృప కావాలి. రాత్రి పడుకున్నాక నువ్వు పొద్దున్నే లెగాలన్న ఆయన కృప కావాలి. నువ్వు అనుకుంటున్నావు రేపొద్దున లెగాలి, నేను పనికి వెళ్ళాలి, అది చేయాలి ఇది చేయాలని నువ్వు అనుకుంటున్నావు. ఆయన కృప లేకపోతే అసలు నువ్వు ఒక్క సెకండ్ కూడా బతకలేవు భూమి మీద. అది ఆలోచించాలి మనిషి. అందుకే అంటున్నాడు, ప్రతి వాడి నడినెత్తిన అన్ని వ్యాధులు సమకూర్చాను. నడినెత్తిన ఎందుకు వ్యాధులు పెట్టాడు? నీ బ్రెయినే, నీ బాడీ మొత్తానికి ఒక సిస్టమ్, ఒక కేంద్రం ఇది. అందుకే ఇక్కడ పెట్టాడు తలకాయలో. అందుకే నీ క్రియలను బట్టి అందుకుంటున్నాడు ఇక్కడ. పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు, దుష్ట సంతానం, చెరుపు చేయ పిల్లలు, మీకు శ్రమ. వారు సాక్షాత్తు పరలోకమందున్న తండ్రిని విసర్జించి ఎలా మారిపోయారు వీళ్ళు? దుష్టులుగా, దుష్ట సంతానముగా, చెరుపు చేయు పిల్లలుగా మారిపోతే ఇలాంటి వారి గుండె ఎందుకంటే దేవుడు బలపరచాలి? ఎందుకంటే ఇలాంటి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి దేవుడు. ఇవ్వడో. దేవుని మాట ప్రకారం బ్రతుకు. నువ్వెంతకాలం బ్రతుకుతావో వారంటీ గ్యారంటీ లేదు. నువ్వు తెచ్చుకున్నటువంటి ఎలక్ట్రానికల్ వస్తువుకి ఆ షాపు వాడిచ్చే వారంటీ 1 year 2 year 3 years ఇస్తాడు. కానీ తల్లి గర్భంలో నీ ఆకారాన్ని నిర్మాణం చేసేటటువంటి దేవుడు మాత్రం నీకు వారంటీ ఇవ్వలేదు భూమి మీద. ఇచ్చాడా? అందుకే మాట్లాడుతున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతారు మీరు. ఆవిరి లాంటి బ్రతుకు మీదే. అలాంటి బ్రతుకును మనకిచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మనం బతకాలి భూమి మీద. ఉందా ఈ జాగ్రత్త? నోరు తెరిస్తే బూతులు. క్రైస్తవుడు మాట్లాడొచ్చా బూతులు? దుర్భాష రావచ్చా క్రైస్తవుడికి? అసలు ఎవడన్నా ఇంటే నవ్వుతాడేమో, మన మొఖాన ఓత్తాడేమో అన్న ఇంగిత జ్ఞానం లేదు క్రైస్తవులకి ఈరోజు. మరి ఎట్లాంటి వాళ్ళు చస్తే మరి పరలోకం ఎందుకు ఇస్తాడు దేవుడు? నీ ఆలోచన ఏంటి, నీ చూపు ఏంటి, నీ వినికిడేంటి, నీ ప్రవర్తన ఏంటి? ఎవరికి లేదు ఈ ఆలోచన. అందుకే దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు గద్దిస్తున్నాడు, గద్దించి శిక్షిస్తున్నాడు. చూడండి, మరి 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. ఎంత అద్భుతమైన మాటలు చెబుతున్నాడు చూడండి ఆయన. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. పాపిష్టి జనముగా విర్రబీగుతున్న వారిని దేవుడు గద్దిస్తున్నాడు. చూడండి ఎలా గద్దిస్తున్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ మాట చూడండి ఏమంటున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన. చూసారండి, అంటే పాపం చేస్తే దేవుడు వెంటనే చంపేడా? చంపడా దేవుడు? ఇప్పుడు నీ కొడుకు తప్పు చేశాడు ఒకరోజు, ఏం చేస్తావు? గద్దిస్తావు. వరే నాన్న ఏంట్రా, ఆ పద్ధతి మంచిది కదా, మార్చుకోమంటావు. మళ్ళీ రేపు తప్పు చేసేయడానికి ఏం చేస్తావు? ఎరా నిన్నగా చెప్పింది, కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందా నీకు, ఎక్కడైనా మార్చుకోవా నువ్వు అని మళ్ళీ గద్దిస్తావు. అలా కంటిన్యూషన్గా వాడు అలాగే చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి, ఎన్నిసార్లు గద్దిస్తావు నువ్వు? ఇప్పుడు గద్దించే నువ్వేం చేస్తావు? నెక్స్ట్ శిక్షిస్తావు. ఇక శిక్షించినా కూడా వాడి పద్ధతి మార్చుకోవట్లేదు అనుకోండి, ఏం చేస్తావు? డైరెక్ట్ నువ్వే అంటావు నోరు జారి. ఏమంటావు? నా బంగారు కొండ, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లిని ముద్దులాడు నువ్వే. ఇప్పుడు చెప్పినా కొట్టినా వినకపోతే ఇప్పుడు నువ్వేమంటావు? ఏరా ఎందుకు బతుకుతున్నారో, సావనా సావరదరా అంటావు. అంటావా లేదా? అంటావా?
అంటావు ఖచ్చితంగా. ఒక తల్లిగా నీకే ఒక బిడ్డ విషయంలో, ఇద్దరు బిడ్డల విషయంలో వాళ్ళని గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడకపోతేనే అంత బాధపడి, అంత తపనపడి, నలుగురు నీకు నవ్వుతారేమో, నలుగురు నిన్ను తిడతారేమో, నీ బిడ్డ ప్రవర్తన బాగోపోతే నలుగురు ఓస్తారేమోనన్న ఆలోచనతో నీ బిడ్డనే అసహించుకొని నవమాసాలు మోసినటువంటి తల్లివైన నీవే ఎరా ఎందుకు బ్రతుకుతున్నావురా, చావనన్న చావరాదురా అంటున్నావంటే మరి కోట్ల మంది పిల్లలు మరి దేవుని మాట వినకుండా బ్రతుకుతున్నారు. మరి దేవునికి ఎంత కోపం రావాలి మీరు చెప్పండి, ఆలోచన చేయండి. ఒక బిడ్డ విషయంలోనే ఇంత కోపం వచ్చి చావనన్న చావరాదురా అంటున్నావు నువ్వు. మరి కోట్ల మంది పిల్లలు దేవుని మాట వినకుండా దేవుని మందిరానికి వస్తూ, దేవుని మందిరంలో భక్తులుగా కనబడుతూ లోకంలోకి వెళ్ళి భక్తిహీనంగా బతుకుతున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళ విషయంలో మరి దేవునికి ఎంత కోపం రావాలి మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు వెంటనే శిక్షించకుండా, వెంటనే చంపకుండా, నోవహు దినాల్లోకి వెళ్ళి చూడండి, చెప్పాడు వాళ్ళకి, మార్చుకోలేదు, జలప్రళయం రప్పించాడు, మొత్తాన్ని చంపాడు. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి చూడండి, దూతలను పంపించాడు, మొత్తాన్ని హెచ్చరించాడు, ఒరే మీ ప్రవర్తన మార్చుకోండిరా లేకపోతే అగ్నిగంధకాలు పడతాయి, కాల్చి బూడిద చేస్తాం మిమ్మల్ని అంటే, అగ్నిగంధకాలు వచ్చేయలేదు, మేము కాలేదు లేదు, మా బ్రతుకులు ఇంతే, మేము మారమన్నారు. వెంటనే రానే వచ్చాయి. ఆ 4 ప్రదేశాలని మొత్తం కాల్చి బూడిద చేసి పడేసాయండి. మైనంలా మారిపోయింది. ఇప్పటికి అలాగే ఉంది ఆ ప్రాంతం. ఇదే సందర్భాన్ని బేస్ చేసుకొని యోనా గారిని నినివే పట్టణానికి పంపించి చెప్తున్నాడు, ఒరే నాన్న ఇదిగో అక్కడ లోతు దినాలు ఇలా జరిగింది, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలా, నీటి ద్వారా చచ్చిపోయారు. ఇదిగో నాయన పలానా చోట క్షమించండి, నోవహు దినాల్లో హెచ్చరించాడు, నీటి ద్వారా వాళ్ళు చనిపోయారు. తర్వాత నోవహు దినాల్లో హెచ్చరించాడు, వాళ్ళు అగ్నిగంధకాల గురించి కాలిపోయారు. ఇదిగో నాయన నినివే పట్టణస్తులారా, మీ ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు మిమ్మల్ని కూడా సేమ్ అలాగే చంపబోతున్నాడు. మరి మార్చుకుంటారా మీ ప్రవర్తన? మార్చుకుంటే బ్రతుకుతారు, మారకపోతే చచ్చిపోతారని హెచ్చరించినప్పుడు ఏమంటే నినివే పట్టణస్తులు మార్చుకున్నారా, మార్చుకోలేదా? మార్చుకున్నారు కాబట్టి రికార్డెడ్గా బైబిల్లో రాయబడ్డారు వాళ్ళు. మరి ఈరోజు నీకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఏమండి మొన్నైనా జరిగింది ఎక్కడది? జపాన్లోనా? జూలై 30వ తారీఖు సునామీ వచ్చిందండి, పెట్టలు రాలి. జపానే కదా అది, జపాన్లోనే. కోట్ల కొలది సంపద, జనం పెట్టలు రాలిపోయారు. సముద్రం ఒకేసారి అలగాల వచ్చింది, మొత్తాన్ని పీక్కుల్లోకి వెళ్ళిపోయింది. మీరు ఆలోచన చేయండి, దేవుడు తలుసుకుంటే ఏ రకంగా నేను లేపుతాడు దేవుడు. కానీ నువ్వు మారాలి. మందిరానికి వెళుతున్న నీవు నీ బ్రతుకు మార్చుకోవాలి. మారకపోతే మరణం తప్పదంటుంది గ్రంథం. మారకపోతే మరణం తప్పదంటుంది గ్రంథం. కనుక ప్రియులరా, ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనమగును. ఎంతమందిని చూస్తున్నాం భూమి మీద మనం? ఎన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఎన్నిసార్లు చెప్పినా వీడికి బుద్ధి లేదండి, ఇలాంటి వాడికి ఇలా జరగటమే కరెక్ట్ అండి అంటాం మనం. కానీ దేవుడు అలా ఒప్పుకోవట్లేదండి, దేవుడు అలా తట్టుకోలేడండి. తన బిడ్డలు మారకుండా మరణిస్తే నరకానికి జారిపోతారు, నా దగ్గరకు రాలని పరలోకపు తండ్రి తన బిడ్డల్ని చావటానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. మనమన్నా గబుక్కున్న నోరు జారంటాం చావనని చావరాదురని, కానీ దేవుడు అలా కోరుకోవట్లేదండి. ఎంత ప్రేమమయుడు చూడండి. కొన్ని మాటలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఎంత ప్రేమ మనం అంటే దేవునికి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషమా అని పదాన్ని వాడుతున్నాడండి దేవుడు అక్కడ. చూడండి ఏమంటున్నాడు, కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. చూసారండి, తమ ప్రవర్తన మార్చుకోకుండా చనిపోతే నాకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. మరి ప్రవర్తన మార్చుకోకుండా చనిపోయిన వాడికి మరి పరలోకం ఉందంటారా మీరు చెప్పండి? అలాంటి వాడికి పరలోకం లేదు, ఎందుకంటే నిత్య నరకానికి జారిపోతాడు వాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అంటున్నాడు. అంటే ప్రవర్తన మార్చుకున్నవాడు మరణిస్తేనే దేవుడు సంతోషపడతాడు, పరలోకానికి వెళ్ళగలుగుతాడు. ఒకవేళ దేవుడు గద్దించినటువంటి వ్యక్తి, దేవుడు శిక్షించినటువంటి వ్యక్తి, దేవుడు చంపాలని శిక్షించడు ఏ మనిషిని కూడా. ఇప్పుడు నీ బిడ్డ తప్పు చేస్తే కొడుతున్నావు, ఆడు చావాలని కొడుతున్నావా, వాడు ప్రవర్తన మార్చుకోవాలని కొడుతున్నావా? మార్చుకోవాలని కొడతాం మనం. దేవుడు కూడా అంతే. విలాపవాక్యములు చూడండి, ఒక మాట ప్రాముఖ్యమైన సంగతి ఉంది అక్కడ. విలాపవాక్యములు 3వ అధ్యాయం 32 నుంచి చూద్దాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చూసారండి, ఆయన ప్రవర్తన దిద్దటానికి బాధ పెడతాడు నిన్ను, నీ బ్రతుకును మార్చుకోవడానికి ఆయన గద్దిస్తాడు నిన్ను.
అలాంటప్పుడు నీ బ్రతుకును మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు నిన్ను జాలి పడతాడంట నీ మీద. అయ్యో నా బిడ్డ ఎంత దెబ్బ కొట్టాను వీడికి నేను, ఎంత దెబ్బ కొట్టాను వీడికి నేను, ఎంత తొందరగా మారిపోయాడు నా బిడ్డ అని మళ్ళీ వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు, జాలి పడుతున్నాడు. 33 వచ్చిన హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధ అయినను కలుగ చేయడు. నీకు బాధ పెట్టాడంటే నీ బ్రతుకును సరిచేయటానికి తప్ప నిన్ను చంపటానికి ఆయన బాధలు పెట్టాడు. ఇది గమనించాలి క్రైస్తవ్యం. అందుకనే మరొక మాట చెబుతున్నాడు కదా, నాయన నిన్ను శిక్షించిన ఆయనే ఎందుకు జాలి పడుతున్నాడు తెలుసా? ఎందుకు శిక్షిస్తున్నాడు? నీ బ్రతుకుని సరిచేయటానికి. మరి ఎందుకు జాలి పడుతున్నాడు? నువ్వు తన బిడ్డవు కాబట్టి, తన కుమార్తెవు కాబట్టి, మరణం తర్వాత పరలోకానికి రావాలి కాబట్టి ఆయన జాలి పడుతున్నాడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం చివరి మాట, ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం 2వ లైన్లో ఉంది ఆ మాట. ఏమంటున్నాడు దేవుడు? నీ ప్రవర్తన బాగాలేదు కాబట్టి నేను కొట్టానురా నేను, కాబట్టి ఇప్పుడు నీ మీద నేను జాలి పడుతున్నాను. నీ బ్రతుకు మార్చుకున్నావు కదా, మార్చుకున్నటువంటి నేను చూసి జాలి పడుతున్నావు. ఒకసారి గప్పుకున్న మనమే పొరపాటున గప్పుకున్న వాడు పద్ధతి బాగోకపోతే కొట్టినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ మనం ఆడు అలుగుతాడు మన మీద. కొట్టిన తర్వాత కూతురైనా కొడుకైనా అలిగినప్పుడు ఏం చేస్తాం? దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒరే నాన్న అది కాదురా ఇది కాదురా వాళ్ళు మళ్ళీ జాలి పడతామా లేదా వాళ్ళ మీద? అలా చేయకూడదురా, ఇలా చేయకూడదు నాన్న బతిలో ఆడతాం మనం. దేవుడు కూడా అంతేనండి, అంత గొప్ప తండ్రి అండి, పరలోకపు తండ్రి. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరొక మాట చూద్దాం. భక్తిహీనులు ఏమన్నాడండి? భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారండి ఎంత బాగుంది మాట? ఎంతగా క్షమిస్తాడు? బహుగా క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? నీ మార్గాన్ని మార్చుకున్నప్పుడు, నీ ఆలోచనలు మార్చుకున్నప్పుడు, నీ ప్రవర్తన మార్చుకొని ప్రభు వైపుకు నువ్వు తిరిగినప్పుడు, నువ్వు చేసినటువంటి ఆ యొక్క దుష్టత్వపు లక్షణాలు, విర్రవీగుతున్నటువంటి స్వభావం అంతా కూడా నువ్వు వదిలివేసుకొని దేవుని వైపుకు తిరిగినప్పుడు, నువ్వు చేసినటువంటి ఆ తప్పులు ఏవైతే ఉన్నావో, క్రియలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు అంటున్నాడు. మరి అంత క్షమాగుణం కలిగిన దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే నువ్వు మారాలా వద్దా? నువ్వు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. ఎంత అవకాశం ఇస్తున్నాడు దేవుడు నీ ప్రవర్తన మార్చుకోమని. మరి ప్రవర్తన మార్చుకోకుండా ఎంత అవకాశం ఇచ్చినా దేవుని యొక్క అవకాశాన్ని చేతగానితనంగా తీసుకొని నువ్వు ఇంకా అలాగే బ్రతికితే ఏం జరుగుద్దో తెలుసా అండి? ఏం జరుగుద్దో తెలుసా? ఒక ఆయన అంటాడు, ఏమన్నా మరి ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు కదా, బాప్తీసం ఎప్పుడు తీసుకుంటారంటే జనవరి 1కు తీసుకుంటాడంట. అప్పుడు దాకా ఉండడానికి గ్యారంటీ ఉందా? నువ్వు బాప్తీసం పొందకపోతే పరలోకం వెళ్తావు అనుకుంటున్నావా? నువ్వెంత మంచోడువని కావచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, అబద్ధాలు చెప్పకపోవచ్చు, బూతులు మాట్లాడకపోవచ్చు, 10 మంది నిన్ను పొగడొచ్చు, 10 మంది నిన్ను గౌరవించవచ్చు. ఎంత మాత్రాన ఒక మంచి వ్యక్తి పరలోక ప్రవేశము చేయలేడు. పరలోకం వెళ్ళాలంటే ఇక టికెట్ కావాలి, అంతేనా? హైదరాబాద్ వెళ్ళాలంటే, అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. మరి పరలోకం వెళ్ళాలంటే ఏం అక్కర్లేదా? పరలోకం వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ ఉంది, దానికి ఒక పాస్పోర్ట్ ఉంది. అవన్నీ మన అర్హత మనం సంపాదించాలి. మరి దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నా కూడా నువ్వు మారకపోతే ఏం జరుగుద్దు? ముగింపు మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ఎంత అవకాశం దేవుడు ఇస్తున్నా నీ బ్రతుకును మార్చుకోకుండా అలాగే ఉంటే ఏం జరిగిద్దో ముగింపుకి మాట చూడు. నీ కాఠిన్యమును, కాఠిన్యం అంటే కఠినపరచబడినటువంటి మూర్ఖుడని అర్థం. వాడు దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నా హెచ్చరిస్తూ ఉంటాడు. ఎవరెవరితో హెచ్చరిస్తాడు? ఎక్కడో ప్రమాదం జరిగిందంట, ఎక్కడో భూకంపం వచ్చిందంట, ఎక్కడో జలప్రలయం వచ్చిందంట, ఎక్కడో పిడుగులు పడి చచ్చిపోయారంట, ఎక్కడో వ్యాధి చేత మంచం ఎక్కారంట, అది జరుగుతుందంట, ఇది జరుగుతుందంట అని చెప్పేసి నీకు 10 మాటలు చెవనబడినప్పుడు నువ్వు వెంటనే ఎలక్ట్ అయిపోవాలి. కరోనా పక్క ఊరికి వచ్చిందంటే మనం ఏం చేసాం? ఇక్కడ ఎలక్ట్ అయిపోయాం. రాకుండా నువ్వు కంపేసినా వచ్చింది, శానిటైజర్ వేసినా వచ్చింది, నువ్వు ఏది వాడినా వచ్చే వరకు వచ్చే వెళ్ళిపోయింది. ప్రపంచ నలుమూలలకు వచ్చేళ్ళింది. సువార్త కంటే స్పీడ్గా వ్యాపించింది కరోనా, అవునా కదా? పాపం ఎంత విస్తారంగా ఉందో దానికంటే కూడా
స్పీడ్గా స్ప్రెడ్ అయింది కరోనా. కానీ పాపము చేత కరోనా ఏమైపోయింది? కరోనా చచ్చిపోయిందండి. కరోనా పారిపోయింది మనుషులను చూసి. అంత భయంకరంగా ఉన్నారు, పరిస్థితిలో ఉన్నారు మనుషులు. దేవుడు అంటున్నాడు, ఎంత హెచ్చరిస్తున్నా నీ హృదయం కఠినమైపోయి మార్పు లేకపోతే, దేవుడు అంటాడు, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంటే నీ చావును నువ్వే తెచ్చిపెట్టుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. చాలామందికి చచ్చిపోతే, కొంతమంది అంటున్నారులేండి, చచ్చిపోతే పీడ ఎరగడ అయిపోద్ది, ఈ బాధలన్నీ పోతాయి అనుకుంటున్నారు. అసలైన బాధ అప్పుడే మొదలైద్ది నువ్వు మారకుండా చచ్చితే. ఈ 60-70 ఏళ్ల జీవితం చాలా చిన్న జీవితం అండి, గింజ లాంటి జీవితం. ఆ చిన్న గింజలోనే ఒక మహావృక్షం దాగి ఉంటుంది. దాంట్లో ఈ విత్తనాలన్నీ చూసినప్పుడు నీ బతుకు నీకు అర్థం కావాలి. కానీ మనిషికి ఆలోచన లేదండి. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే జీవితం అనుకుంటాడు మనిషి. కానీ ప్రియులారా, అది జీవితం కాదు అని బైబిల్ చెప్తా ఉంది. తినొద్దని బైబిల్ చెప్పలేదు, కట్టుకోవద్దని బైబిల్ చెప్పలేదు, పడుకోవద్దని బైబిల్ చెప్పలేదు. కానీ నువ్వు తినటానికి మూలం దేవుడు, నువ్వు కట్టుకోవటానికి మూలం దేవుడు, నువ్వు పడుకోవటానికి మూలం దేవుడు. బ్రతుకునిచ్చినటువంటి దేవుని కోసం బ్రతకనటువంటి నీ బ్రతుకు ఆరనగ్నికి వెళ్ళిపోతుందని అర్థం చేసుకోవాలని విర్రవీగుతున్నటువంటి వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడన్న సత్యం తెలియక ఈరోజు మీకు నచ్చినట్టుగా విర్రవీగుతూ బ్రతికితే మీ డబ్బు, మీ అధికారం, మీ పరపతి, మీ పలుకుబడి ఏది మిమ్మల్ని రక్షించదని గమనించి అర్థం చేసుకొని సంఘానికి వస్తున్న మీరు వాక్యానుసారంగా దేవుని యొక్క గద్దింపుకు, ఆయన యొక్క ఆలోచనకు తగినట్టుగా బ్రతకాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాము దేవా. మీరు ఎవరు కూడా నశించి నరకానికి జారిపోవాలని కోరుకునే తండ్రి కాదని మేము ఎరిగి ఉన్నాం. కనుక తండ్రి, తెలుసో తెలియక చేసినటువంటి తప్పులకు క్షమా గుణం కలిగినటువంటి గొప్ప తండ్రివి. కనుక తండ్రి, తెలిసి ఎవరైనా తప్పు చేస్తే కఠినమైన శిక్ష వస్తుందని, మీరు ఎంత అవకాశం ఇస్తున్నా మార్పు లేకపోతే కఠినమైనటువంటి ఉగ్రతకు పాత్రులు అవుతారని లేఖనం సెలవిస్తుంది. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకుండా తమ ప్రవర్తన మార్చుకొని, మరణించేలోపు తమ ప్రవర్తన మార్చుకొని మరణం తర్వాత నీ సన్నిధికి చేర్చబడటానికి మీ సహాయం, మీ కృపను మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.